అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 26వ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఎండి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు ధర్మసిద్ధిని ఏర్పరచుకుంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల సమయమనే చెప్పవచ్చు. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగున ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. సమయాన్ని వృధా చేయవద్దు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మంచి చేయకపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని అందిస్తాయి. బుద్ధిబలం కాపాడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. ఉద్యోగ విషయాలు అనుకూలంగా సాగిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరిన వ్యాపార లాభాలు ఏర్పడిన ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధిస్తారు. కొత్త బాధ్యతలను చేపడతారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అదేవిధంగా ధైర్య సహజ లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు. రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. కుటుంబ సౌఖ్యం కలదు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువను కాపాడుకుంటారు. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు తొలగిన చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. గొప్ప విజయాలను సాధిస్తారు. ఆచితూచి ముందుకు సాగుతారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది. విశేషమైనటువంటి ప్రయత్న బలంతో మీ యొక్క కలలు నెరవేరిన ఏది అనుకుంటే అది జరుగుతుంది. కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన